క్లాప్ బోర్డుకి ఎంత విలువ ఉంటుంది అనే విషయాన్ని అక్కడ తెలుసుకున్నాను సార్ నేను. ఎంత విలువ ఉంటుందని ఒక సంఘటన ద్వారా తెలుసుకున్నాను. ఏంటది? పోరూరు అనే విలేజ్ మద్రాస్ అవుట్స్కట్స్, ఇప్పుడు మద్రాస్లో కలిసిపోయింది. అక్కడ షూటింగ్ చేస్తున్నాం. కేఎస్ఆర్ దాస్ గారు యమా స్పీడ్ అండి. ఒక టేక్ తీస్తాడు, బాగోపోతే రెండో టేక్, వెంటనే మూడో టేక్, నాలుగో టేక్. ఈ షాట్ అయిపోయినంటే నెక్స్ట్ షాట్ ఇది. అంటే క్లాప్ బోర్డు మీద అసిస్టెంట్ డైరెక్టర్ తుడుచుకుని మళ్ళీ నెంబర్ వేసుకునేంత టైం కూడా ఉండదు సార్. ఓకే, అంత స్పీడ్ అయినా కేఎస్ఆర్ దాస్ గారు. అవును. ఒక షాట్ ఓకే అనేసాడు, రెండో షాట్కి సెటప్ పెడుతున్నాడు. కప్పుకొని నేను ఏం చేశానంటే జేబులో ఉన్నటువంటి గుడ్డ తీసి క్లాప్ బోర్డు మీద తుడిచి చెవిలో ఉన్న సుధముకు తీసి రాసి టేక్ ఇచ్చాడు. టేక్ ఓకే అన్నాడు ఆయన. టేక్ ఓకే అన్న తర్వాత రిపోర్ట్ రాయాలి సార్, ఎడిటింగ్ రిపోర్ట్. ఇప్పట్లో ఉన్న ఎడిటింగ్ రిపోర్ట్ ఏంటి, కెమెరా పక్కన నుంచుని అసిస్టెంట్ డైరెక్టర్ ఫుటేజ్ ప్రకారం ఈ టేక్ ఓకే అని రాసుకుంటాడు. అప్పుడు అలా కాదు సార్. ఏ షాట్ కంపెనీ పేరు రాయాలి, కంపెనీ పేరు ప్రింట్ అయ్యి ఉంటుంది, ఆల్రెడీ పిక్చర్ పేరు ప్రింట్ అయ్యి ఉంటుంది, డేట్ మనం వెయ్యాలి, డేట్ వేసి లొకేషన్ పేరు రాయాలండి, ఏ లొకేషన్లో చేస్తున్నాం మనం అనండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ టేక్ ఎందుకు కట్ అయింది, సెకండ్ టేక్ ఎందుకు కట్ అయింది, థర్డ్ టేక్ ఎందుకు కట్ అయింది, ఆ రీజన్స్ అన్ని రాయాలి అక్కడ. ఓకే, ఫోర్త్ టేక్ ఓకే ఇది. తర్వాత ఫుల్ టేకులు ఉన్నాయా లేదా, 1 2 3 4. ఒకవేళ బాగోలేదని ఎన్జీ అని రాసినా కూడా రీజన్ ఫుల్ టేక్ ఉందా లేదా. అలాగే ఏ లెన్స్ వేశారు, ట్రాలీ వేస్తే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిందా, రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చిందా, క్రేన్ వేస్తే పైనుంచి కిందకు వచ్చిందా, కింద నుంచి పైకి వచ్చి, ఎన్ని డీటెయిల్స్ ఆ రిపోర్ట్లో రాయాలి సార్. ఓకే, టక్ టక్ అని రాయాలి. నేను ఒక్కడనే అసిస్టెంట్ డైరెక్టర్ని. ఓకే, టేక్ అయిపోయింది, ఆయన రెండో షాట్ పెట్టేస్తున్నాడు. గబగబ అడావుల్లో క్లాప్ బోర్డు ఆ రోడ్డు మీద పడేసి నేను పుస్తకం మోకాళ్ళ మీద పెట్టుకుని మోకాళ్ళ మీద కూర్చొని రాసుకుంటా ఉంటే వచ్చాడు సార్ ఆయన దాస్ గారు. రాయ్ లే అన్నాడు. కంగారు పడుతూ సార్ తీయా బోర్డు తీసాడు. ఫాస్ట్ లాగి దొబ్బాడు సార్. ఏంటి సార్ అన్న, ఏంట్రా ఇది, క్లాప్ బోర్డ్ అంటే ఏంట్రా, మనకు సరస్వతిరా, ప్రొడ్యూసర్కి లక్ష్మీరా, ఇది నలుగురు నడిచారు, రోడ్డు మీద పడేస్తావరా దాన్ని నువ్వు అని కళ్ళకద్దుకుని, ఇంకెప్పుడు అలా చేయకో. అది కాదు సార్, ఇక్కడ రాసుకోవడానికి ఏమైంది, క్లాప్ బోర్డ్ అక్కడ పెట్టి దాని మీద పుస్తకం పెట్టి రాసుకో. లేదు ఇదిగో పని పాఠాలు లేని ఇదిగో అన్నాడు కదా మేకప్ పోడు, పొద్దున్నే మేకప్ వేసి ఖాళీకి కూర్చున్నాడు, అదిగో చెట్టు కింద కబుర్లు చెప్తున్నాడు, ఆడిని పిలిచి ఆడికి ఇయ్యి రిపోర్ట్ రాసుకో. లేకపోతే ఇదిగో కాస్ట్యూమ్ అసిస్టెంట్ ఉన్నాడు, ఆడి పని అయిపోయింది, ఆడు ఖాళీగానే ఉన్నాడు, ఆడిని పిలిచి ఆడికి ఇయ్యి పట్టుకోమని. ఇంకెప్పుడు నా కళ్ళు ఎదురుగుండా క్లాప్ బోర్డుని అవమానపరచొద్దు. మొదటి పాఠం అది మీకు డైరెక్షన్. పాఠం అది సార్.